హలో మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో ఎవరైతే 2026, 27 ఆఫ్టర్వర్డ్స్ ఏదైనా ఎంట్రన్స్ విత్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ది ఆప్షనల్ గా ఉండి రాయాలనుకుంటున్నారో వాళ్ళు ప్రిపేర్ అయ్యే ముందు, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ముందు వాళ్ళకు ఉండాల్సిన మినిమం బేసిక్ స్కిల్స్ ఏంటి, మినిమం ఫౌండేషన్ ఏంటి, కెమిస్ట్రీ ఏమి ఉంటే వాళ్ళకి ఈజీ అవుతుంది ప్రిపరేషన్ అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. సో బిఫోర్ దట్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామంది పిల్లలు ఇంటర్మీడియట్లో చాలా లక్షల ఫీజులు కట్టి కార్పొరేట్ కాలేజీలో కానీ ఎక్కడైనా కానీ జాయిన్ అయ్యి క్రాక్ చేయకుండా, నీట్ కానీ ఐఐటి కానీ క్రాక్ చేయకుండా మళ్ళీ ఎల్టీకి వెళ్తూ ఉంటారు. లాంగ్ టర్మ్ 1 పిల్లల్ని చూశాను, అంటే LT1, లాంగ్ టర్మ్ 2, లాంగ్ టర్మ్ 3, లాంగ్ టర్మ్ 4 కూడా చూశాను. సో వాళ్ళు రిపీటెడ్గా, ఒక స్టూడెంట్ ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయింది, సరే అక్కడ సరిగ్గా చెప్పలేదో లేకపోతే చెప్పో ఎవరో ఒకరి మిస్టేక్ వల్ల, అది ఐదర్ ఆస్పిరెంట్ మిస్టేక్ కావచ్చు, లేదంటే కాలేజీలో సరిగ్గా చెప్పకపోవచ్చు. ఈ రోజులలో మెజారిటీ పేపర్ చూజ్ చేసుకునేది ఒకటి MBBS, రెండోది వచ్చేసి ఇంజనీరింగ్. సో ఈ రెండింటికి కూడా కామన్గా ఉండే సబ్జెక్ట్ ఏంటంటే కెమిస్ట్రీ. సో నువ్వు కొంచెం మినిమం బేసిక్స్ ఉండి ఫోకస్ చేస్తే ఈజీగా ఎక్సలెంట్ స్కోర్ తెచ్చుకోగల సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది కెమిస్ట్రీ. సరే, మరి ఎందుకు ఈ పిల్లలు LTకి వస్తున్నారు, LT1 వచ్చారు అయినా బయటపడట్లేదు, LT2కి వస్తున్నారు అని వాళ్ళను నేను స్టడీ చేస్తే నాకు తెలిసింది ఏంటి అంటే, వాళ్ళలో సరైన ఫౌండేషన్ లేదు. అంటే వాళ్ళు ఒక క్లాస్ చెప్పినప్పుడు ఆ క్లాసుకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ బేసిక్స్ అనేది వాళ్ళకు లేకుండా వాళ్ళు వస్తున్నారు. సో ఇప్పుడు జనరల్గా మనకి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు ఎలా ఉంటుంది అప్రోచ్ అన్నప్పుడు, అక్కడ ఒక షెడ్యూల్ ఇస్తారు. ఆ షెడ్యూల్లో డే 1 నుంచి డైరెక్ట్ ఫస్ట్ వీక్లో ఈ వీకెండ్ ఎగ్జామ్ ఇది, ఈ షెడ్యూల్ ఇది, డైరెక్ట్ రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయి. మనకు అక్కడ డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా చెప్తారు. అయినప్పటికీ ఆ పిల్లలకు ఎందుకు అర్థం కావట్లేదు, ఎందుకు క్రాక్ చేయట్లేదు, ఎందుకు గుడ్ స్కోర్ రావట్లేదు అన్నప్పుడు వాళ్ళ అస్తమానము సిలబస్ ఏముంది, ఆ సిలబస్లో ఉన్న కంటెంట్స్ ఏమున్నవి, మాకు కవర్ అవుతున్నాయా లేదా, టీచర్ కూడా అదే ఫోకస్ చూస్తున్నారు. కానీ ఇక్కడ టీచర్ కూడా ప్రెజర్ ఉంటుంది. ఏం ప్రెజరు? సో ఏదైతే విత్ ఇన్ ఆ 1 వీక్ టైంలో మనకు చాప్టర్ ఫినిష్ చేయాలని ఉంటుంది, మనకు ఒక లెసన్. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, జనరల్గా ఆ 1 వీక్ పోర్షన్ చూసుకుంటారు, వాళ్ళు దాన్ని చెప్పి డీటెయిల్గా చెప్తారు. చెప్పు కొందరు టీచర్స్ దానికి సంబంధించిన బేసిక్స్ కూడా నేర్పించి చెప్పే పాసిబిలిటీ కూడా ఉంది. బట్ కొందరు చెప్తారు, కొందరు చెప్పరు. సరే, ఇక్కడ ఎవరైతే ఫౌండేషన్ లేకుండా వింటారో, అక్కడ చెప్పే టీచర్, అక్కడ ఎవరైతే ఫౌండేషన్ లేకుండా క్లాసులో కూర్చుంటారో, అక్కడ ఎవరైతే టీచ్ చేసే టీచర్ ఉంటారో ఎంత అద్భుతంగా టీచ్ చేయని వాళ్ళకు అర్థం కాదు. సో కొంతవరకు పార్షియల్గా అర్థం అవ్వచ్చు, లేదంటే 80% అర్థం అవ్వచ్చు, కానీ 100% వాళ్ళకు ఎక్కకపోవచ్చు, గ్రాస్ప్ కాకపోవచ్చు. రీజన్ ఏంటి అన్నప్పుడు వాళ్ళకు దానికి సంబంధించిన ఫౌండేషన్ బేసిక్స్ అవగాహన లేకపోవడం. సరే, మరి మీరు ఆ ఫౌండేషన్ అంటే ఏంటి, అది ఏమేమి చదవాలి, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ముందు ఫస్ట్ కెమిస్ట్రీ నేర్చుకునే ముందు ఆ ఫౌండేషన్ తెలుసుకొని ఆ చాప్టర్స్ మనము అటెంప్ట్ చేస్తే నీకు ఈజీగా ఉంటుంది. కమింగ్ టు ద ఫౌండేషన్ గురించి మాట్లాడితే దాని ఇంపార్టెన్స్ ఏంటి. సో ఇక్కడ నేను ఒక చిన్న జనరల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఫౌండేషన్ గురించి మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వీడియోలో నేను కెమిస్ట్రీ ఫౌండేషన్లో ఉండే టాపిక్స్ అన్ని చెప్తాను. అప్కమింగ్ వీడియోస్లో ఫౌండేషన్ టాపిక్ 1 by 1 చెప్పిన తర్వాత రెగ్యులర్ వీడియోస్ చేస్తాను ఆన్ కెమిస్ట్రీ సబ్జెక్ట్. సరే, ఫౌండేషన్ అంటే ఏంటి ఇక్కడ? సో జనరల్గా తీసుకున్నట్లయితే న్యాచురల్, అంటే మనకు డే టు డే లైఫ్లో ఉన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫస్ట్, ఒక అర్థం కావడం కోసము. సో ఇక్కడ నేను ఒక 3 హౌసెస్, నేను ఇక్కడ హౌసెస్ యొక్క ఇమేజెస్ డ్రా చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక 3 హౌసెస్, హౌస్ నెంబర్ 1, నెక్స్ట్ వచ్చేసి
హౌస్ నెంబర్ 2, నెక్స్ట్ వచ్చేసి హౌస్ నెంబర్ 3. 3 ఇండ్లను ఇక్కడ డ్రా చేశాను. ఇమేజెస్ ఉన్నవి హౌసెస్ అనుకుందాం, కాసేపు వీటిని హౌసెస్ అనుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యాచురల్ డిజాస్టర్ వచ్చింది అంటే ఏంటి అన్నప్పుడు, సైక్లోన్ కానీ ఒక ఎర్త్ కేక్ వచ్చింది. వస్తే ఈ ఇల్లు చూడడానికి 3 కూడా ఒకటే హైట్లో ఉన్నవి. హైట్లో ఉన్నప్పుడు ఈ ఇల్లు అనేది ఫస్ట్ ఇది మొదటగా కూలిపోయింది, అంటే కొలాప్స్ అయింది ఎర్త్ కేక్ వల్ల. సో ఇది వచ్చేసి పార్షల్గా కొలాప్స్ అయింది. అసలు ఇది చెక్కు చెదరకుండా ఎలా ఉందో అలానే ఉంది. చూస్తే మూడిటి యొక్క హైట్ సేమ్, డిజైన్ సేమ్, మనం చూడడానికి సేమ్ కనబడుతుంది. ఇదేంటి డాటెడ్ లైన్ అంటే ఇది గ్రౌండ్ లెవెల్, మనకు భూమి మీద కడతాం కదా ఇల్లు, గ్రౌండ్ లెవెల్. మరి ఎందుకు ఇది చెక్కు చెదరకుండా ఉంది? ఇవి ఎందుకు ఇది కంప్లీట్గా కొలాప్స్ అయింది, ఇది పార్షల్గా కొలాప్స్ అయింది అంటే, ఒక ఇల్లు యొక్క బరువు అనేది, వెయిట్ అనేది ఎక్కడ ఉంటుంది అన్నప్పుడు భూమి మీద ఉంటుంది. భూమి మీద మరి ఏముంటుంది? ఎగ్జాక్ట్గా దీని కింద ఒక బేస్ ఉంటుంది. ఆ బేస్ కింద మనకు ఒక పునాది అనేది ఉంటుంది. సార్ పునాది అంటే ఏంటి? ఫౌండేషన్ అంటాం దాన్ని. ఈ ఫౌండేషన్ మీరు చూసుకున్నట్లయితే ఇక చూడండి, ఇల్లు కట్టే ముందు ఏం చేస్తారంటే కొంత లోతున ఫస్ట్ భూమి తవ్వి దాంట్లో ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. సో దానికి ఒక స్పెషల్ ప్రొసీజర్ ఉంటుంది. రాళ్ళు, ఇసుక అవన్నిటితోటి కొంచెం స్ట్రాంగ్గా సిమెంట్ కలిపి మనకు కంకర వేసి ఈ ఫౌండేషన్ కడతారు. ఈ ఫౌండేషన్ నీకు ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఇల్లు బరువున్నది ఈజీగా బేర్ చేస్తుంది, దాన్ని ఈజీగా బ్యాలెన్స్ చేస్తుంది. ఎంత పెద్ద డిజాస్టర్ వచ్చినా కానీ దాన్ని తట్టుకుంటుంది. మరి ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీని ఫౌండేషన్ ఒకసారి చూడండి, చాలా తక్కువగా ఉంది. చాలా తక్కువ లోతులో దీన్ని ఫౌండేషన్ వేశారు. ఇది కొంచెం ఎక్కువ లోతులో, ఇది చాలా ఎక్కువ లోతులో వేశారు, చాలా స్ట్రాంగ్గా వేశారు. ఇక్కడ మేము పిల్లర్స్ తీసుకుందాం. పిల్లర్ లోతు ఎంత ఎక్కువగా ఉంటే, కాలం అంటాం కదా, ఆ కాలం లోతు ఎంత ఎక్కువగా ఉంటే అది అంత ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది. సో మోర్ ఓవర్ దీని మీద ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ ఎన్ని ఫ్లోర్లు ఇచ్చిన దాని వెయిట్ మొత్తం ఎక్కడ పడుతుంది? ఇక్కడ ఉండే ఈ ఫౌండేషన్ మీద పడుతుంది. సో ఇక్కడ ఫౌండేషన్ ఆ వెయిట్ను బేర్ చేస్తుంది, రైట్? మరి ఇక్కడ చూడండి, ఇది మనకు కమింగ్ టు ది ఒక ఆస్పిరెంట్కి అప్లై చేస్తే, ఒక ఆస్పిరెంట్కి ఇదే విషయాన్ని మనం అప్లై చేసామనుకోండి, ఎలా చెప్పొచ్చు? ఏ ఆస్పిరెంట్కి అయితే ప్రాపర్ ఫౌండేషన్ ఉంటుందో ఆ సబ్జెక్ట్లో, ఆ ఆస్పిరెంట్ పేపర్ ఈజీగా ఉన్నా, మీడియం ఉన్నా, హార్డ్ ఉన్నా, ఏ లెవెల్ ఉన్నా, ఒక టీచరు పైన అంటే నార్మల్గా చెప్పిన, ఒక మీడియం రేంజ్లో చెప్పినా, హై లెవెల్లో చెప్పినా కానీ అతను బేసిక్ చెప్పినా చెప్పకపోయినా నీవు ఏ లెవెల్లో అయినా గ్రాస్ప్ చేసుకోగలవు. అది చేసుకుంటే నువ్వు ఎవరి మీద డిపెండ్ కావాల్సిన అవసరం ఉండదు నీకు. మరి ఎగ్జాక్ట్గా నీకు కెమిస్ట్రీకి కావాల్సిన టాపిక్స్ ఏంటి అనేది నీకు తెలియాలి. సో అందులో ఎసెన్షియల్ టాపిక్స్ కొన్ని ఉంటాయి, అవి అర్థమైనవి అనుకోండి నీకు ఈజీగా ఉంటుంది. మన అప్కమింగ్ టాపిక్స్లో అన్నిటిని కూడా ఫౌండేషన్ క్లాసెస్ డీటెయిల్డ్గా ప్రతి విద్యార్థికి ఈజీగా అర్థమయ్యే విధంగా మన క్లాసెస్ ఉంటాయి. సో ఓన్లీ క్లాసెస్ వినడమే కాదు, ఆ క్లాసెస్కి సంబంధించిన ఎంసీక్యూ బిట్స్ కూడా, నేను ప్రాక్టీస్ బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను మనకు వీడియోస్లో. ఒక క్లాస్ అయిన తర్వాత దాని మీద ఆ బిట్స్ ప్రొవైడ్ చేస్తాను, అంటే నువ్వు చెక్ చేసుకోవడానికి. సరే, ఇప్పుడు బిఫోర్ గోయింగ్ టు అవర్ సబ్జెక్ట్ ఏంటి? కెమిస్ట్రీ. సరే, కెమిస్ట్రీ ఫౌండేషన్ తీసుకున్నట్లయితే ఏమేమి ఉంటాయి కెమిస్ట్రీ ఫౌండేషన్లో? 1 by 1 మనం చూద్దాము. ఇక్కడ ఫౌండేషన్ ఆఫ్ ఎవరిదయ్యా? ఫౌండేషన్ ఆఫ్ కెమిస్ట్రీ. సో ఇక్కడ ఫౌండేషన్, నేను కెమిస్ట్రీ ఫౌండేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఏ టాపిక్స్ ఫౌండేషన్ కిందికి వస్తవి? ఇక్కడ బ్రీఫ్ ఐడియా మాత్రమే ఇస్తాను. ఫౌండేషన్ క్లాసులలో, మన క్లాసులో డీటెయిల్గా ఆ టాపిక్స్ నేను నిదానంగా డీటెయిల్గా మీకు పర్ఫెక్ట్గా నేర్పిస్తాను. అండ్ అప్రోచ్ చెప్తాను, ఎలా ఫాలో కావాలి, ఎలా ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి, ఏ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి అనేది కూడా నేను మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? ఫస్ట్ వన్ వచ్చేసి ఎలిమెంట్స్. సో పాయింట్ నెంబర్ 1 ఏంటి? ఎలిమెంట్స్.
సార్ చాలా మంది నేను చూశాను 960, 970, 980, 990 ఎక్కడ ఇంటర్మీడియట్లో ఇన్ని మార్క్స్ వచ్చినా కానీ క్లాస్కి వచ్చిన తర్వాత నీకు ఎన్ని వస్తాయేమో ఎలిమెంట్స్. సార్ నాకు ఎలిమెంట్స్ ఒకసారి చూసుకుంటే నేను ఒక 20 వరకు చెప్పగలను. నేను ఒక 10 చెప్తాను సార్, ఒక 30 చెప్తాను సార్. ఇప్పుడు నువ్వు మొత్తం డీల్ చేసేది ఏంటి? కెమికల్ కాంపౌండ్స్, వాటి మధ్యలో ఇంటరాక్షన్స్, రియాక్షన్స్. మరి వాటితో నువ్వు డీల్ చేసినప్పుడు వాటి మీద నీకు కమాండే లేనప్పుడు నీకు ఒకసారి తీసుకోడు ఒక హాఫ్ ఏమైనా ఎలిమెంట్ మెన్షన్ చేస్తాడు. ఒక ఎలిమెంట్ పేరు చెప్పగానే అది పీరియాడిక్ టేబుల్లో దాని పొజిషన్ ఎక్కడ, అది ఏ పీరియడ్, ఏ గ్రూపు అనేది నీకు బేసిక్ మినిమం ఐడియా ఉండాలి. సో అసలు పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ రాకుండా అసలు ఆస్పిరెంట్ అనేది కమాండ్ అనిపించదు, కాన్ఫిడెన్స్ ఉండదు. నీకు ఏ లెవెల్ అయిన క్వశ్చన్ అంటే నీకు భయం పోతుంది. ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా కానీ ఈజీగా ఒక ఎలిమెంట్ కనబడింది కొత్తది, నీకు ఎలిమెంట్ గురించి తెలుసు ఎవ్రీథింగ్. ఫస్ట్ నీవు ఎలిమెంట్ మీద ఫోకస్ చేయవు, ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, స్టోరీ ఏంటి, దాన్ని చదువుతావు. అదే నీకు ఎలిమెంటే తెలియకపోతే అసలు దాని యొక్క వ్యాలెన్స్ రాదు, దాని యొక్క స్టోరీ ఏమి తెలియదు, క్వశ్చన్ కూడా సరిగా ఆన్సర్ చేయలేవు. సో ఫస్ట్ వన్ ఏంటిది? ఎలిమెంట్స్. మొత్తం ఎలిమెంట్స్ మనకి ఎన్ని ఉంటాయి ఇక్కడ? హియర్ టోటల్ వీ హ్యావ్ 118 ఎలిమెంట్స్. సార్ 118 ఎలిమెంట్స్ మొత్తం నేర్చుకోవాలా? రైట్. సో నీకు పెద్దగా టైం ఏం తీసుకోదు, ఒక 1-2 అవర్స్ నిదానంగా నేను నేర్పిస్తాను. ఫౌండేషన్ క్లాస్లో అన్ని ఎలిమెంట్స్ డీటెయిల్డ్గా ఒక ఈజీ వేలో నేను వాటిని నేర్పిస్తాను మీకు. సరే, మనకు పీరియాడిక్ టేబుల్ మీకు ఐడియా ఉంటుంది, మనకు హారిజంటల్గా, వర్టికల్గా ఉంటుంది. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, నేర్చుకోవాలనేది నేను నేర్పిస్తాను. సో నీకు రావాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి? ఎలిమెంట్స్. రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ థింగ్ ఎలిమెంట్స్ తర్వాత రెండో పాయింట్ వచ్చేసి మనకు నేచర్ ఆఫ్ ఎలిమెంట్స్. వాటి యొక్క నేచర్ మినిమం మనం ఎలా చూసినా ఇది మెటల్ అంటాము, ఇది నాన్ మెటల్ అంటాము, ఇది మెటలాయిడ్ అంటాము. సో మెటల్ అంటే ఏంటి, నాన్ మెటల్ అంటే ఏంటి, మెటలాయిడ్ అంటే ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉండాలి. అంటే మెటల్కు కొన్ని ప్రాపర్టీస్ మనకు తెలిస్తే సో ఓకే, ఈ ప్రాపర్టీని బేస్ చేసుకుని దీన్ని మెటల్ అంటాము, దీన్ని నాన్ మెటల్ అంటాము, దీన్ని మెటలాయిడ్ అంటాము. సరే, నేచర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటి అయ్యా? ఆ నేచర్ ఏంటి? మెటాలిక్ నేచర్. ఫస్ట్ వన్ ఏంటివి? మెటాలిక్ నేచర్ అంటే మెటల్స్. రెండవది ఏంటిది? నాన్ మెటల్స్. మూడవ పాయింట్ ఏంటిది? మెటలాయిడ్స్. సో దీని మీద మనకు బేసిక్ ఐడియా ఉండాలి, వాట్ ఈజ్ వాట్ అనేది మినిమం ఐడియా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి నేచర్ అయిపోయిన తర్వాత ఫండమెంటల్ పార్టికల్స్. నెక్స్ట్ ఫౌండేషన్ టాపిక్ ఏంటి? ఫండమెంటల్ పార్టికల్స్. సార్ ఫండమెంటల్ పార్టికల్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఆటంలో ఏముంటుంది? ఆటంలో మనకు ఆటమిక్ స్ట్రక్చర్ అని ఒక చాప్టర్ ఉంటుంది, లెసన్ ఉంటుంది. ఆ లెసన్లో మనకు కంప్లీట్గా ఫండమెంటల్ పార్టికల్స్ డాటా ఉంటుంది. ఒక ఆటం చూడగానే ఆ ఆటంలో ఏ ఫండమెంటల్ పార్టికల్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి అంటే ఏంటి అవి? ఫండమెంటల్ పార్టికల్స్ వచ్చేసి మనకు 3. ఏంటి అయ్యా అంటే అవి చెప్పండి. ఒకటి ఎలక్ట్రాన్, రెండోది వచ్చేసి ప్రోటాన్, మూడోది వచ్చేసి న్యూట్రాన్. ఇవి వీటి డాటా చెప్పగలగాలి. అన్నీ కాదు, అట్లీస్ట్ ఒక 20 ఎలిమెంట్స్ అయినా సరే 20 ఎలిమెంట్స్ వరకు నీకు ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ డాటా తెలియాలి. వీటి యొక్క మాసెస్. సో ప్రతి పార్టికల్కి కొంత బరువు ఉంటుంది, ఆ మాస్ అనేది ఎంత అనేది నీకు ఒక ఐడియా ఉండాలి. అది ఎలానో నేను నేర్పిస్తాను. సో నెక్స్ట్ కమింగ్ టు ది ఫండమెంటల్ పార్టికల్స్ టాపిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేసేది ఆటమిక్ స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. సో ఆటమిక్ స్ట్రక్చర్ ఇందులో చాలా టాపిక్స్ ఉంటవి. మినిమం మనకు రావాల్సింది ఇందులో ఏమేమిటి అంటే మనకు ఆటం లోపల ఏముంటుంది అన్నప్పుడు షెల్స్ అంటే ఏంటి, షెల్స్ అంటే ఏంటి, సబ్ షెల్స్ అంటే ఏంటి, షెల్స్ రెండోది ఏంటిది సబ్ షెల్స్, మూడో పాయింట్ ఏంటి అన్నప్పుడు ఆర్బిటాల్స్. షెల్స్, సబ్ షెల్స్, ఆర్బిటాల్స్. నాలుగో పాయింట్ వచ్చేసి మనకు ఎలక్ట్రాన్స్. వీటి యొక్క సీక్వెన్స్. అసలు షెల్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, దాన్ని ఏ నెంబర్తో ఇండికేట్ చేస్తారు, దాని యొక్క డిజిగ్నేషన్ ఏంటి, దానికి ఉండే నేమ్స్ ఏంటి, అండ్ సబ్ షెల్ అంటే ఏంటి, వాటి పేర్లు ఏంటి, ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటవి, అండ్ ఎలక్ట్రాన్స్.
అంటే ఒక ఆటం ఇవ్వగానే దాని స్ట్రక్చర్ కంప్లీట్గా ఆర్బిటాల్ పిక్చర్ రావాలి. సో అండ్ ఇదే టాపిక్లో మనకు ఆర్బిటాల్స్ దగ్గర ఆర్బిటల్ డయాగ్రామ్స్ కూడా మనకు వచ్చి ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈసీ. ఈసీ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఫిల్లింగ్ అప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సరే ఎలక్ట్రాన్స్ ఇన్ ఆర్బిటాల్. ఒక కార్బన్ ఉంది, మనం 1s2 2s2 2p3 2p2 అని చెప్పి కాన్ఫిగరేషన్ ఉంటుంది. అది సీక్వెన్స్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఏ ఆటం ఇచ్చినా కానీ నువ్వు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయగలగాలి. కాన్ఫిగరేషన్ వస్తేనే నీకు చాలా టాపిక్స్ అర్థమవుతాయి. అంటే వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, వ్యాలెన్స్ ఏంటి, ఇంకో టాపిక్ ఉంటుంది. అదే టాపిక్ ఇక్కడ ఏంటి అంటే వ్యాలెన్స్ అనే ఈ వర్డ్ మిమ్మల్ని వదిలిపెట్టదు, వ్యాలెన్స్. సో ఈ వ్యాలెన్స్ హెడ్డింగ్ కింద మనకు ఏ టాపిక్స్ కవర్ అవుతాయి ఫౌండేషన్లో అన్నప్పుడు, ఈ వ్యాలెన్స్ కింద మనకు ఫస్ట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇవి ఎక్కడ ఉంటాయి? వ్యాలెన్స్ షెల్ అంటే ఏంటి? వ్యాలెన్స్ షెల్. నెక్స్ట్ వచ్చేసి వ్యాలెన్సీ. ఇగో ఈ టర్మ్స్ మీద నీకు ఒక ఐడియా ఉండాలి, బేసిక్ ఐడియా, రైట్? సో దీని తర్వాత ఆక్సిడేషన్ అంటే ఏంటి, రెండవది వచ్చేసి రిడక్షన్ అంటే ఏంటి, మూడవది వచ్చేసి ఆక్సిడేషన్ స్టేట్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫౌండేషన్ టాపిక్. మనము వీటిని విత్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ బిట్ సహా ప్రొవైడ్ చేస్తాము. వీటి మీద నీకు కమాండ్ ఉండాలి. అయాన్స్ టాపిక్లో మనకు టోటల్గా మనకు అయాన్స్ ఏవే అయాన్స్ ఉంటాయి? సో మనకు టోటల్ అయాన్స్ విత్ రెస్పెక్ట్ టు సెంట్రల్ ఆటం ఎవరు? కార్బన్ బేస్డ్, నైట్రోజన్ బేస్డ్, సల్ఫర్ బేస్డ్, ఫాస్ఫరస్ బేస్డ్. అంటే అయాన్స్ అన్నీ. అసలు అయాన్ అంటే ఏంటి, అందులో మనకు క్యాటయాన్ అంటే ఏంటి, ఆనయాన్ అంటే ఏంటి, ఒక అయాన్స్ రావడం వల్ల మనకు ఒక ఇనార్గానిక్ కాంపౌండ్స్ అన్నీ కూడా నువ్వు ఈజీగా డ్రా చేయగలవు. వెరీ వెరీ అంటే మనకు ఉన్నాటిలో టాప్ మోస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇది రావాలి కంపల్సరీ. ఎందుకంటే ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ, ఎస్పెషల్లీ ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ కీ రోల్ ప్లే చేస్తుంది ఈ టాపిక్స్. అయాన్స్ టాపిక్ చాలా అయాన్స్ ఉంటవి, మనకు నీడ్ ఉన్న అయాన్స్ నేను కంపల్సరీ ఇక్కడ డీటెయిల్గా నేర్పిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఇక్కడ ఇందులో మనకు యాసిడ్స్ ఏంటివి, ఒకటి యాసిడ్స్, రెండోది ఏంటిది బేసెస్, యాసిడ్స్ అండ్ బేసెస్. లాస్ట్ వన్ వచ్చేసి వీటి కాంబినేషన్లో వచ్చేది మనకు సాల్ట్స్. యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, సాల్ట్ అంటే ఏంటి, అది ఏ విధంగా అవి రియాక్ట్ అవుతాయి, అండ్ బ్యాలెన్సింగ్. ఈ మూడిటి కాంబినేషన్లో మనకు రియాక్షన్ ఉంటుంది కదా, వాటిని బ్యాలెన్స్ చేయడం, సింపుల్గా బ్యాలెన్స్ చేయడం కూడా మనకు రావాలి. అంటే కొన్ని ఇంపార్టెంట్ యాసిడ్స్ తెలియాలి, బేసెస్ తెలియాలి, అవి రియాక్ట్ అయినప్పుడు వచ్చే ప్రొడక్ట్స్ మనకు తెలియాలి. అది మనకు అయానిక్ ఈక్విలిబ్రియం మోల్ కాన్సెప్ట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ సో కెమికల్ బాండ్, ఇది కూడా మనకు ఒక ఐడియా ఉండాలి. కెమికల్ బాండ్ సో ఫస్ట్ బాండ్ అంటే ఏంటి? సో బాండ్స్ ఎన్ని రకాలు, టైప్స్ ఆఫ్ కెమికల్ బాండ్. సో ఇక్కడ కెమికల్ బాండ్ మనకు బేసికల్గా మినిమము అసలు బాండ్ అంటే ఏంటి, ఏ బాండ్స్ ఉంటాయి? అయానిక్ బాండ్ ఉంటుంది, మనకు కోవలెంట్ బాండ్ ఉంటుంది, ఇంకోటి ఏముంటుంది కోవలెంట్ బాండ్ ఉంటుంది. వీటితో పాటు హైడ్రోజన్ బాండ్ అండ్ వాండర్వాల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్, వీటి మీద నీకు మినిమం ఐడియా ఉండాలి, రైట్? ఇంకొకటి ఆక్టేట్ రూల్, ఇది కూడా నీకు ఐడియా ఉండాలి, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఇవి కాకుండా ఇంకా కమింగ్ టు ది మనకు కెమిస్ట్రీలో మనకు 3 పార్ట్స్ ఉంటాయి. ఏంటివి? ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ. సరే, మనకు బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద ఐడియా ఉండాలి.
బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సార్ బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏ టాపిక్స్ ఉంటవి? బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక స్ట్రక్చర్, ఒక మాలిక్యూల్ చూడగానే అది కరెక్ట్ ఉందా, అది రాంగ్లో, అది మనకు ఇన్కరెక్ట్ ఉందా, కరెక్ట్ ఉందా గుర్తుపట్టగలగాలి. ఆ నెక్స్ట్ వన్, ఆ స్ట్రక్చర్ మనకు త్రీ టైప్స్ ఆఫ్ స్ట్రక్చరల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. కంప్లీట్ స్ట్రక్చరల్ ఫామ్, కండెన్స్డ్ ఫామ్, బాండ్ లైన్ ఫామ్. వాటి మీద నీకు కమాండ్ ఉండాలి. రెండోది వచ్చేసి సిగ్మా బాండ్, పై బాండ్ క్యాలిక్యులేషన్. ఒక మాలిక్యూల్లో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ కౌంట్ నీకు మినిమం ఐడియా ఉండాలి. ఇంకొకటి బేసిక్లోనే వస్తుంది మనకు ఏంటి అంటే హైబ్రిడ్ ఆర్బిటాల్స్, ప్యూర్ ఆర్బిటాల్స్. ఇంకొకటి క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్. ఈ బేసిక్ వచ్చి ఉన్నది అనుకోండి నీకు. సో ఆర్గానిక్ మాలిక్యూల్ చూడగానే మనకు తెలిసిపోతుంది. అంటే మనకు ఫస్ట్ ఫియర్ ఫ్యాక్టర్ వెళ్ళిపోతుంది ఫస్ట్. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు దీని తర్వాత ఇంకా కొన్ని టాపిక్ తీసుకున్నట్లయితే ఫిజికల్ కెమిస్ట్రీలో మనకు జనరల్గా ఫిజికల్ ప్రాపర్టీ అంటే మనకు ఫ్రీజింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, వేపర్ ప్రెజర్. సో వీటి మీద మనకు ఐడియా ఉండాలి. రైట్. సో ఇవి కాకుండా ఇంకా ఫిజికల్ కెమిస్ట్రీ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అని చెప్పి స్టూడెంట్స్ ఫీల్ అవుతారు కదా. అందులో నీకు దాని మెడలు వంచాలి అంటే నీకేమి రావాలి? యూనిట్స్ అండ్ ఇంటర్ కన్వర్షన్. చాలా ఇది చాలా మందికి దీని కమాండ్ ఉండదు. యూనిట్స్ అంటే వర్క్ యూనిట్స్ ఏంటి అంటే ఎనర్జీ యూనిట్స్, అండ్ ఇంటర్ అంటే మనకు జౌల్స్, ఎలక్ట్రాన్ వోల్ట్స్, క్యాలరీస్. వీటిని ఇంటర్ కన్వర్ట్ చేయగలగాలి. లీటర్ అట్మాస్ఫియర్ టు లీటర్ బార్, లీటర్ అట్మాస్ఫియర్ టు జౌల్స్ టు క్యాలరీస్ టు ఎర్గ్, then సెంటీమీటర్ టు యాంగ్స్ట్రామ్ టు నానోమీటర్స్ టు పికోమీటర్. ఫాస్ట్గా నువ్వు ఇంటర్ కన్వర్ట్ చేయగలగాలి. యూనిట్స్ మీద కమాండ్ ఉండాలి. ఈ యూనిట్స్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కీ రోల్ ప్లే చేస్తుంది ఫిజికల్ కెమిస్ట్రీలో. రైట్. సో నెక్స్ట్ బేసిక్ మ్యాథమెటిక్స్ చాలా మందికి ఇక్కడ బైపీసీ స్ట్రీమ్కు నీట్కు వచ్చే వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళకి చాలా నీడ్. ఎందుకంటే వాళ్ళకు మ్యాథ్స్ మనకు రాదు కాబట్టి నేను బైపీసీ సైడ్ వెళ్తాను, నేను ఎంబీబీఎస్ చేస్తాను, నేను నీట్ సైడ్ వెళ్తానని చెప్పి ఇటు సైడ్ వస్తారు. కానీ ఇక్కడ నీకు బేసిక్ మ్యాథమెటిక్స్ రాకుండా ఫిజికల్ కెమిస్ట్రీ ఏమీ రాదు. నువ్వు సమ్స్ చేయలేవు. నాట్ ఓన్లీ ఫిజికల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఆల్సో. ఎందుకంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ ఈజ్ ద లాంగ్వేజ్ ఫర్ ఫిజికల్ కెమిస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఫిజిక్స్. సో మరి వితౌట్ లాంగ్వేజ్ నీకు ఫిజికల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ చెప్తే నీకు ఎలా అర్థమవుతుంది? అంటే మ్యాథమెటిక్స్ నీకు మొత్తం కాదు, జస్ట్ బేసిక్స్. ఏంటి సార్ బేసిక్ మ్యాథమెటిక్స్ అంటే నీకు డివిజన్స్ కానీ, ఫాస్ట్ డివిజన్ చేయడము, అందులో ట్రిక్స్ అంటే ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేయడం నేర్చుకోవాలి. ఫ్రాక్షన్స్ రావాలి. ఫ్రాక్షన్స్ ఫాస్ట్ అడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇవన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్లో చేయాలి. నెక్స్ట్ నీకు కొన్ని టేబుల్స్ 20 వరకు స్పీడ్గా ర్యాండమ్గా రావాలి. నీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఎవ్రీ సెకండ్ కూడా అది ఇంపార్టెంటే. నీకు ఫర్ ఎగ్జాంపుల్ 19/4 అనగానే నువ్వు మెల్లిగా చిన్నప్పుడు లాగా చేసుకుంటూ ఇలా టేబుల్ లాగా రాస్తే అది ఏమీ రాదు. ఫాస్ట్గా చెప్పగలగాలి. నువ్వు 20 వరకు టేబుల్స్ రావాలి. వీటితో పాటు ఆల్జీబ్రా మీద కమాండ్ ఉండాలి. సర్డ్స్ అండ్ ఇండిసెస్. సార్ సర్డ్స్ అండ్ ఇండిసెస్ అంటే ఏంటి? మనకు ఇక్కడ ఎక్స్పోనెంట్స్ ఉంటాయి కదా, a⁴m × a⁴n, రూట్స్ అండ్ a⁴m/a⁴n. అంటే ఆ రూల్స్, ఎక్స్పోనెంట్ రూల్స్ రావాలి. సో ఆల్జిబ్రా మీద ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ నువ్వు డిఫరెంట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయడం రావాలి. సో LHS, RHS, LHS సైడ్ ఉన్న ఒకటి టర్మ్ RH సైడ్ పోతే ఏమవుతుంది అన్నది నీకు రావాలి. డాటాను మ్యాథమెటికల్ ఫామ్ లాగా అంటే ఎక్స్ తోటి ఇట్లా రాయగలగడం రావాలి. ఇచ్చిన డాటాను మ్యాథమెటికల్గా కన్వర్ట్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లోకి మార్చుకోగలగాలి.
సో చాలా ఉంటాయి ఇందులో. ఇవి కాకుండా చాలా మందికి డెసిమల్స్ ఇందే కూడా కమాండ్ ఉండదు. అంటే 0.0001ను ఎక్స్పోనెంట్లో ఎలా రాస్తారు. అదే నేను చూసాను చాలా మందిలో 0.1 + 0.001 యాడ్ చేస్తే ఎంత కొందరు చెప్పగలుగుతారు. ఇక చూడండి 10⁻−1 + 10⁻−2 + 10⁻−3 ఎలా యాడ్ చేయాలి. అంటే ఈ ఎక్స్పోనెంట్స్ ఉన్న ఈ టర్మ్స్ మీద అడిషను, సబ్ట్రాక్షను, డివిజను, మల్టిప్లికేషన్ వీటి మీద కమాండ్ ఉండాలి మనకు. వీటితో పాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లాగరిథమ్స్. సో లాగరిథమ్స్ మీద కమాండ్ ఉండాలి కెమిస్ట్రీకి అయితే. సో లాగరిథమ్స్ ఉండే చాప్టర్స్ ఏంటి? ఒకటి ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం, కెమికల్ ఈక్విలిబ్రియం, కైనెటిక్స్. వీటిల్లో లాగరిథమ్స్ తోటే మనకు సమ్స్ ఉంటాయి. చాలా మందికి లాగరిథమ్స్ మీద కమాండ్ లేక చాప్టర్స్లో క్వశ్చన్ చేయలేరు. ఇంకొక విషయము, లాగరిథమ్ ఫార్ములాస్ నేర్చుకుంటారు. నేర్చుకోవడం వేరు, నేర్చుకున్నంత మాత్రాన నీకేమీ రాదు. నేర్చుకోవడం వేరు, నీకు రావడం వేరు. నేను ఒక టాపిక్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, నీకు వచ్చింది అనుకోవడం చాలా తప్పు. నీకు అర్థమైంది అనుకోవడం వేరు, నీకు వచ్చింది అనుకోవడం వేరు. చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలామంది మన లాగరిథమ్స్లో 4 ఫార్ములాస్ వేయగానే పవర్ మనకు ఎక్స్పోనెంట్ ఫార్ములా, మా ఏంటి ప్రొడక్ట్ ఫార్ములా, ఇవన్నీ కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అందులో. ఆ ఫార్ములాస్ రాగానే నాకు లాగరిథమ్స్ వచ్చు అన్న ఫీలింగ్లో ఉంటారు. ఇప్పుడు ప్రతి ఫార్ములా ఒక టూల్. లాగరిథం అనేది ఒక టూల్. ఏ టూలు? మ్యాథమెటికల్ టూల్. సో ఆ మ్యాథమెటికల్ టూల్ దాని యొక్క యూజెస్ నీకు తెలిసినంత మాత్రాన సరిపోదు. సో ఆ మ్యాథమెటికల్ టూల్ మీద నీకు కమాండ్ ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒకటి ఉంది, ఐడియా ఉందా? ఇదేంటో? దీన్ని సికిల్ అంటారు కదా, అంటే కొడవలి. ఈ కొడవలి గురించి మాట్లాడితే ఇది ఒక టూల్, రైట్? ఇదొక మనకు అగ్రికల్చరల్ టూల్ అనుకుందాం. కొడవలి కొంచెం పెద్దగా ఉంటుంది, బట్ నాకు చిన్నది దొరికింది ఇక్కడ. ఇది ఒక టూల్. ఇప్పుడు నేను కొన్ని పాయింట్ చెప్తా చూడండి. ఈ టూల్ తోటి ఏమేమి పని చేయొచ్చు మనం? సార్ ఈ టూల్ తోటి ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, ఎక్కడో చోట మీరు చూసే ఉంటారు. ఈ టూల్తో ఏమేమి చేయొచ్చు అంటే మనము ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ గడ్డి కోయచ్చు, గ్రాస్ కటింగ్. రెండోది వచ్చేసి వరి కోయచ్చు. మూడోది వచ్చేసి మొక్కజొన్న కోయచ్చు, మొక్కజొన్న కర్రలు. నాలుగోది వచ్చేసి ఒక చిన్న బ్రాంచ్ను మనము కట్ చేయొచ్చు, రైట్? కూరగాయలను చాప్ చేయొచ్చు, రైట్? అండ్ ఒక ఫ్రూట్ను కట్ చేయొచ్చు. దీంతో ఒక మాంస పీస్ను, ఒక ఫ్లెష్ను మనం కట్ చేయొచ్చు, మాంసం ముక్కలను కట్ చేయొచ్చు. చిన్న చిన్నగా హోల్ పెట్టవచ్చు. మనకు భూమి మీద హోల్ పెట్టి మన పత్తి గింజలు పెడతారు. అక్కడ పత్తి గింజలు ఐడియా ఉందో లేదో, కాటన్ సీడింగ్ చేస్తారు. అంటే మల్టిపుల్ యూజెస్ ఉన్నవి. ఇప్పుడు నేను ఇవన్నీ ఇలా ఉంటుంది అని నీకు చెప్పాను, అర్థమైందంటే అందులో ఏముంది సార్? ఇది ఆ పని ఈ పని మీరు చెప్పిన విషయాలు నాకు అర్థమైంది, స్పష్టంగా అర్థమైంది. ఏం చేస్తుంది? గడ్డి కోస్తుంది. ఇది గడ్డిని కట్ చేయడానికి వాడచ్చు, వరి కోయడానికి వాడచ్చు, కూరగాయలు కట్ చేయడానికి వాడచ్చు. మరి తెలిసింది కదా. ఇప్పుడు నేను ఒక పని చెప్తాను, నీకు అసలు ఐడియానే లేదు, బట్ నీకు పర్ఫెక్ట్గా తెలుసు. కట్ చేయని చెప్పి నీకు ఇచ్చాను, కూరగాయలు కట్ చేయమని. ఎలా కట్ చేయాలో తెలియదు నీకు. గడ్డి కోయమన్నాను, ఎట్లా కోయాలో తెలియదు. ఇట్లా పట్టుకొని కోస్తావా, ఇట్లా పట్టుకొని కోస్తావా, ఇట్లా పట్టుకొని కోస్తావా, ఇట్లా కోస్తే ఇట్లా కోస్తావా, ఇట్లా కోస్తావా, ఇట్లా కోస్తావా. చెట్టు కమ్మను కొట్టాలి, కట్ చేయాలి. ఎలా కట్ చేస్తావు? చిన్న బ్రాంచ్ను. అంటే ఒక టూల్ తెలిసినంత మాత్రాన దాని యొక్క యూజెస్ నీకు వచ్చినట్టు కాదు. థియరిటికల్గా రాయడానికి నీకు ఓకే, బట్ దాని యొక్క అప్లికేషన్ మీద నీకు ఎంతవరకు కమాండ్ ఉంది అనేదే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏ కాన్సెప్ట్ అయినా సరే, చిన్న కాన్సెప్ట్ నేర్చుకున్నావు, ఆ కాన్సెప్ట్ నీకు అర్థమైతే నీకు వచ్చినట్టు కాదు. ఆ కాన్సెప్ట్ మీద నీ కమాండ్ ఎప్పుడు వస్తుంది? దాన్ని వాడాలి, దాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నప్పుడు. ఇప్పుడు
ఈ టూల్ మీద ఫర్ ఎగ్జాంపుల్ వీడియోలో ఉన్న వారు ఎవరిని అడిగినా కానీ మనకు ఇది కట్ చేయమంటే ఎమ్మటే వాళ్ళు చేసి చూపిస్తారు. బికాస్ ఆఫ్ ఆల్రెడీ వాళ్ళకి దీని మీద ఎక్స్పీరియన్స్ ఉంది, కమాండ్ ఉంది, దీన్ని వాడారు ప్రాపర్ వేలో. సో ఏదైనా ఒక లాగరిథం తీసుకున్నట్లయితే దాని మీద నువ్వు బిఫోర్ ఎంటర్ ఇన్ టు ది సబ్జెక్ట్ విపరీతమైన ప్రాక్టీస్ ఉండాలి. ప్రతి ఫార్ములా మీద నీకు కమాండ్ ఎప్పుడు వస్తుంది, డిఫరెంట్ సమ్స్ను యూజ్ చేసి నువ్వు దాన్ని సాల్వ్ చేయాలి. నేను వాటికి సంబంధించిన డాటా అంతా నీకు ప్రొవైడ్ చేస్తాను. నేను ప్రాక్టీస్ చేయాలి, హెవీ ప్రాక్టీస్. అప్పుడు ఆ టూల్ నువ్వు స్పీడ్గా వాడగలవు, టైం వేస్ట్ కాదు. రైట్, ఇలా చెప్పుకుంటూ పోతే దీంతో పాటు ఇంకోటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటి అంటే గ్రాఫ్స్. చాలా మందికి గ్రాఫ్స్ మీద కోఆర్డినేట్ జామెట్రీ, చాలా మందికి గ్రాఫ్స్ మీద కమాండ్ ఉండదు, బట్టి కొడతారు. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఓకే గ్రాఫ్ ఇట్లా పోతే వై ఈజ్ ఈక్వల్ ఎంఎక్స్ ప్లస్, ఇలా పోతే ఎంఎక్స్ మైనస్. అసలు స్లోప్ అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటి, వై యాక్సిస్ అంటే ఏంటి, మనము గ్రాఫ్ను ఎలా డ్రా చేయాలి, అండ్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్, ఒక డాటాను ఇచ్చిన డాటాను మనము గ్రాఫికల్ ఎలా స్టడీ చేయాలి, ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ను గ్రాఫ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇట్లా టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ అంటే వై ఈజ్ ఈక్వల్ ఎంఎక్స్, ఎంఎక్స్ ప్లస్ సి, ఎంఎక్స్ మైనస్ సి, వై ఈజ్ ఈక్వల్ మైనస్ ఎంఎక్స్ ప్లస్ సి, వై ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ మైనస్ ఎక్స్, y equal to 1 by x, 1 by x power n, 1 is equal minus x to the power n. చాలా టైప్స్. ఇవన్నిటి మీద కమాండ్ ఉండాలి. గ్రాఫ్స్ మీద కమాండ్ ఉంటే అప్పుడు నీకు భయం అనేది ఉండదు. నీకు అప్పుడు ఎవరు ఏం టీచ్ చేసినా కానీ నీకు స్మూత్ గోయింగ్ అయిపోతుంది. రైట్, సో ఇక్కడతోటి ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. మన అప్కమింగ్ వీడియోస్లో ఫౌండేషన్ టాపిక్స్ మీద నేను డీటెయిల్డ్ వీడియోస్ చేస్తాను. సో మీకు నా యొక్క క్లాసెస్ కనుక నచ్చినట్లయితే నాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. కాబట్టి నా వీడియోను అందరు చెప్పినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.